కొత్తగా పెళ్ళై అత్తగారింటికి వచ్చిన నర్మదకి భర్త శరవయ్య ప్రవర్తన తలనొప్పిగా మారింది. అతను ఏ పనికి వెళ్లకుండా వంటగదిలో చేరి భార్యకు సలహాలివ్వసాగాడు. నేను చెప్పినట్టు చేయలేదు, అందుకే ఈ కూర సరిగ్గా రాలేదు. ఉప్పు సరిపోలేదు, కారం లేదు. ఏంటి కూర? అంటూ తినేటప్పుడు వంకలు పెట్టసాగాడు. మొగుడు చాదస్తం భరించలేక నర్మద ఒకసారి తన ఇంటి పక్కనున్న వంటమేస్త్రి నాగమణితో మాట వరుసకి చెప్పింది. ఏం చెప్పమంటావు వదినా? తను ఇంట్లో కూర్చొని ఏ పనికి వెళ్లకుండా నన్ను సాధిస్తూ ఉంటాడు. నా వంటలకి ఏదో ఒక పేరు పెడుతూ ఉంటాడు. ఏ పని చేయకుండా ఇంటి పట్టునే ఉంటే ఆస్తులు ఎంతకాలం ఉంటాయి చెప్పు వదినా అని నర్మద నాగమణితో మొరపెట్టుకుంది. దానికి నాగమణి, మీ ఆయన ఇంట్లో కూర్చొని నీ వంటలకి వంక పెడుతున్నాడు అంతే కదా. మీ వారి రోగాన్ని నేను పూర్తిగా నయం చేస్తాగా, బాధపడకు అని నర్మదతో చెప్పి మర్నాటి ఉదయం నర్మద వాళ్ళింటికి వెళ్తుంది. నాగమణి శరవయ్యతో ఇలా అంటుంది. మరిది నీకు వంటల రుచి బాగా తెలుసని మా చెల్లి నర్మద చెప్పింది. రేపు బంగారం పని సత్యం గారింట్లో పెద్ద వంట పని ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా ఒప్పుకునే రకం కాదు. కాబట్టి నువ్వు రేపు మాతో పాటు వచ్చి కాస్త ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూస్తే మా వంట పూర్తవుతుంది. మాకు ఏం ఊరికనే చేసి పెట్టక్కర్లేదు, 200 రూపాయల డబ్బులు కూడా ఇస్తాను. దాంతో శరవయ్య పొంగిపోయి, ఓ దాందేముంది, తప్పకుండా వస్తాను. నాకు తెలిసినట్టు రుచులు మీకు కూడా తెలియవు అని శరవయ్య గొప్పగా చెప్పాడు. మరుసటి రోజు నాగమణి వెంట వెళ్లిన శరవయ్య అక్కడున్న వంట వాళ్లకి సలహాలివ్వసాగాడు. తను వంటలు రుచి చూడటం, అన్నీ సరిపోయాయి అన్న తర్వాతే వడ్డించడం అతనికి ఎంతగానో గొప్పగా అనిపించింది. వంటవాళ్లతో పాటు మునక్కాయలు తొరగటం, ఉల్లిపాయలు కోయటం మొదలైన పనులు చేస్తూ వంటవాళ్ల బృందంతో కలిసిపోయాడు. సాయంత్రం విందు పూర్తయ్యాక నాగమణి శరవయ్యతో ఇలా అంది. మరిది నువ్వు కేవలం రుచి చూడటం వల్ల వంటలు ఇంత బాగా కుదిరాయి. అందరూ మనం చేసిన వంటల్ని మెచ్చుకున్నారు. అదంతా నీ వల్లే. రేపు కిరాణా కొట్టు సాంబయ్య గారింట్లో వంట పని ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి శరవయ్య చేతిలో 200 రూపాయల్ని పెట్టింది. అంతకంటే నా వదిన, తప్పకుండా వస్తాను అని చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్లి భార్యతో తన గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఇన్నాళ్లకు నాకు మంచి గుర్తింపు వచ్చింది నర్మదా. రేపు వంటకి మళ్ళీ వెళ్ళాలి. మంచిదండి, చాలా సంతోషం. మరుసటి రోజు శరవయ్య వంటకి వెళ్ళి అక్కడ అన్ని పనులు చకచక చేయసాగాడు. తాళింపు పెట్టటం, బియ్యం గంజి వంచటం, కూరగాయలు తరగటం, రుచి చూసి ఏమన్నా సరిపోకపోతే వెయ్యటం, అక్కడున్న వంట వాళ్ళందరికీ పనులు పురమాయిస్తూ వంట చేయించటం మొదలైనవన్నీ చకచక చేయసాగాడు వంట మేస్త్రి అవసరం లేకుండానే. తొందర చాలా తొందరగా చెయ్యండి, అక్కడ వంటకి లేట్ అయిపోతుంది మళ్ళీ. అలా శరవయ్య నాగమణి వంట బృందంలో ఒక సభ్యుడయ్యాడు. అలా వంటకు వెళ్ళినప్పుడు అతనికి రోజు 400 రూపాయలు వచ్చేవి. చక్కగా వంట నేర్చుకుని తను ఒక మంచి వంటవాడిగా గుర్తింపు పొందాడు. నాగమణి తమ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించడం శరవయ్యకి నచ్చలేదు. శరవయ్యే ఒక వంట మేస్త్రిగా మారి తన కింద 4 వంటవాళ్ళని పెట్టుకొని తానే స్వయంగా వంటలకి వెళ్ళసాగాడు. ఇప్పుడు అతను నగరంలోనే మంచి వంట మేస్త్రిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తను స్వయంగా చేసిన వంటలు తిని తిని మొహం మత్తిన శరవయ్యకు భార్య వండి పెట్టే అన్నం కూరలు మహాద్భుతంగా అనిపించసాగాయి. వంటలోని కష్టం అర్థమైనందువల్ల ఇప్పుడు అతను వంకలు పెట్టకుండా తినసాగాడు. భర్త ప్రవర్తనలో మార్పు వచ్చినందుకు నర్మద చాలా సంతోషంగా ఉంది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.